ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి కొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ప్రార్థన చేసుకుందాం. ప్రియుల తండ్రి, స్తోత్రాలు. కృపను బట్టి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని దీవించునైనా పరిశుద్ధపరచు. అల్పుని అయోగ్యనైన దాసుని జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా కనికరించు. అల్పుడను అయోగ్యుడను ప్రభా, ఎన్నికలేని వాణ్ణి దేవా కనికరించి నీ కృపతో నింపి నీ మాటలు వివరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. బహుజాగ్రత్తగా ఆలకిద్దాం. చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని ఏం చేయాలి? మార్గములలో నడిచేది మనం నేర్చుకోవాలి. ఆయన మార్గములలో నడవటం చాలా అవసరం. ఆయన మార్గంలో మనం నడవకుండా నా దేవుడు నాకు ఏం చేయలేదే అని ఆయనను మరి పాయింట్అవుట్ చేయటం అనేది మంచిది కాదు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఇష్టపడిన మన దేవుడు, ఆయన ప్రజలతో నివాసం చేయాలని ఇష్టపడిన దేవుడు. అయితే ఆయనను మన దగ్గర చేర్చుకోకుండా ఆయన మనలో ఉంచుకొనకుండా మనం ఎప్పుడు దూరంగా ఉంటే ఏం చేస్తాడు? బాధపడుతూ ఉంటాడు. అట్టి దేవుని యందు మనము ఎలా ఉండాలి అనే వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు మనం విన్నాం, ఎఫెసీ పత్రిక 6:7 అంటాడు కదా, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా పని చేసేది నేర్చుకోవాలి. పని చేయాలి. మనం ఒట్టి మాటలు కాదు, కల్లబల్లి మాటలు మాట్లాడి సరిపోదు. ఆయనకని తెలుసు ఏం మాట మాట్లాడుతున్నామని. మనస్ఫూర్తిగా పని చేయాలి ప్రభు పని. అప్పుడు మన జీవితంలో నిజంగా ఆయన ఎలా ఉంటాడు? మనల్ని వెలిగించేవాడిగా ఉంటాడు. ఆయన మనల్ని వెలిగించేవాడిగా ఉంటాడు. ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో ఉంటాడు. అందుకే ఇప్పుడు చదివాం, ఆయనను ఎలా ఉండాలి? ఆయన కృప కలిగి వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైనటువంటి పరిచర్య మనం కలిగి చేయాలి. ప్రీతికరమైనటువంటి పరిచర్యను మనము అనుభవిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు, అగ్నితో పవిత్రపరుస్తాడు. ఆయన మనల్ని శుద్ధ స్వర్ణం వల్లే తయారు చేస్తాడు. ఆయన మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. అట్టి పరిశుద్ధతను మనం అనుభవించేవారమై ఉంటాం. వాటిని బట్టి మనము ముందుకు సాగాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అధికత. కనుక ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి. ఎలా చేయాలి? మనస్పూర్వకంగా చేయాలి, హృదయానుసారంగా చేయాలి. చాలా చక్కగా మనతో మాట్లాడతాడు. ఆ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జనులు దీవించిరి. యెరూషలేము నివాసము రాజ్యపు ప్రధానులు ఉద్యాన పట్టణములో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇజ్రాయేలీయులు, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. ఎంత గొప్ప నివాసం యెరూషలేములో మనకు దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి నివాసాన్ని మనం కలిగి ఉండాలి. అది దేవుని యొక్క నిర్ణయం. అట్టి నివాసాన్ని మనం కలిగి ఉంటే ఆనందంగా ఉంటాం, ఆశీర్వాదాలు అక్కడే ఉంటాయి. అందుకే ఆయన అంటాడు ఒక మాట, కీర్తనకారుడు ఏమంటాడంటే, కీర్తనకారుడు ఒక మాట అంటాడు,
100 కీర్తనలు 100 100 కీర్తనలు 100 3వ వచనం ఏమంటాడంటే, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఇది మర్చిపోతాం మనం. ఆయన మనల్ని బతికిస్తున్నాడని మనం మర్చిపోతాం. మనం అనుకుంటాం మేము కష్టపడుతున్నాము, పని చేస్తున్నాము, సంపాదించుకుంటున్నాము, తింటున్నాము, బాగుపడుతున్నాము, ఇవన్నీ అనుకుంటుంటాం. కాదు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన మనకు శక్తినిచ్చాడు, పని చేసే అర్హత ఇచ్చాడు, డబ్బును సంపాదించడానికి అధికత ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన చేసినవే. ఆయన పనులు గొప్పవి. ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి నిజంగా మనం జ్ఞాపం చేసుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి. గనుక ఆయన పదార్థాలు మనకు మంచి పదార్థాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆయన మనకు మంచి పదార్థాలు ఇవ్వాలని ఇష్టపడతాడు. చూడండి, యెషయా గ్రంథం 1:19 ఏమంటాడు? మీరు సమ్మతించిన మాటలు విననేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. మంచి పదార్థాలు దేవుడు ఇవ్వాలని ఇష్టపడతాడు. చెడిపోయిన పదార్థం ఇవ్వడు, మనకు మంచి పదార్థాలు ఇస్తాడు దేవుడు. అలాంటి మంచిని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటే మనమేం చేస్తుంటాము? ఎక్కువగా మనకిష్టమైంది ఏంది? మనకిష్టమైంది ఇహ సంబంధమైనటువంటి శరీరపు ఆశలు, వాటిని ఎక్కువ మనం ఆస్వాదించాలని ఇష్టపడతాం. తద్వారా మనము ఆత్మీయతను కోల్పోతాము. తద్వారా మనలో దేవుని భయము ఉండదు. దేవునికి మనం భయపడే వారమైతే ఆయన భయం మనల్ని ఏం చేస్తుంది అంటే ఆయనకు సమీపంగా నడిపిస్తుంది. ఆయనకు మనం భయపడే వారంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన క్రియలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించేవాడను నేనే, పరిశోధించేవాడను నేనే అంటాడు ఆయన. యెర్మీయా 17:10 ఆ మాట అంటాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అంటాడు. గనుక ఆయన పరిశోధనలో, ఆయన పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతే మనం అక్కడికి వెళ్ళలేం. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము ఆయన పరిశోధనలో మనం పాస్ కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన కృపలో మనం ఉంటే పాస్ అవుతాం. ఆయన కృపను విడిచిపోతే పాస్ కాలేం. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆయన కృపలో మనం కొనసాగుదాం. ఎల్లప్పుడూ ఆయన చిత్త ప్రకారము ఎల్లప్పుడూ విజ్ఞాపన చేసేది నేర్చుకుందాం. ఆయన చిత్త ప్రకారము. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశీలించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచు ఉన్నాడు. గనుక అట్టి ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఫలితం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు దేవుని ప్రేమించేవారుగా ఉంటారు. గనుక నెక్స్ట్ వర్డ్ ఏమంటుందంటే, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పమున చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. సమస్తము సమకూడి జరుగుతూ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో కూడా చక్కగా జరుగుతూ వస్తూ ఉంటాయి. ఆ రీతిగా మన జీవితాలను మనము సరిచేసుకుంటూ ముందుకు సాగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ప్రభువులో మనం కొనసాగుదాం. నిజంగా మనం ఆత్మీయంగా ఎదుగుదాం. ఆయన ఎల్లప్పుడూ కూడా ఏం చేద్దాం? హృదయ పరిశోధన చేసుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు.
ఆయన సాక్ష్యమియ్య మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర్లేదు. ఎందుకంటే ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు, అన్నీ ఆయన ఎరుగు గనుక ఆయనలో మనం కొనసాగినట్లయితే, ప్రభువులో మనం కొనసాగినట్లయితే ధనులమవుతాం. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మనం ఒకవేళ వేషధారణ కలిగి ఉంటే దేవుడు వెంటనే మనతో మాట్లాడతాడు, శుభ్రంగా మాట్లాడతాడు. చూడండి ఏమంటాడంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం చాలా చక్కగా మాట్లాడతాడు దేవుడు. 25వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మనుషుని అందరేంద్రియ గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లే, ఎందుకంటే ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు. నన్ను ఎవరు చూడలేదులే అని పిల్లి పాలు తాగినట్లు ఉంటుందన్నమాట. ఆ రీతిగా మనం ఉండనక్కర్లే. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు మన పక్షాన. దేవుడు మన విషయాలన్నీ గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రభువులో మనం కొనసాగటానికి సిద్ధపడాలి. ప్రభువులో మనం ఎల్లప్పుడూ కొనసాగాలి. అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన ఎల్లప్పుడూ మనము పూర్ణ హృదయంతో ఆయన వెదికే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెదకుడి. వెదకాల. మనం వెదకడంలే, మాకన్నీ తెలుసు అనుకుంటూ బైబిల్ ఒకసారి ఉంటుంది, మనం ఒకసారి ఉంటాం. ఇప్పుడైతే సెల్ మన చేతిలో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన వెదకడం నేర్చుకోవాలి. ఆయన మనం వెతికినట్లయితే ఆయన నిజంగా మనకు దొరికేవాడుగా ఉంటాడు. ఆయన మనకు దొరికేవాడుగా ఉంటాడు. చదివాము ఒక మాట, ఏమని? ఆయన వర్షము కురిపిస్తాడు, వర్షింపచేస్తాడు. ఏంటి ఆ వర్షము? దీవెనలు కురిపిస్తాడు. అట్లే ఆశీర్వాదాలు కురిపిస్తాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మాట చాలు. ఆయన మాటకు ఆకాశం వర్షిస్తుంది. ఆయన మాటకు భూకంపాలు చెలరేగుతాయి. ఆయన మాటకు యుద్ధాలు చెలరేగుతాయి. ఆయన మాటకు సముద్రం ఘోషిస్తుంది. ఆయన మాటకు మానవుడు దద్దరిల్తాడు. అట్లే కాబట్టి వాటిని బట్టి మనము ముందుకు సాగాలి. అందుకే దేవుని వాక్యము ఈ రీతిగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. గనుక మనము సిద్ధపడదాం. ఎలా సిద్ధపడదాం? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎలా పరీక్ష చేద్దాం? పరీక్షించుకుందాం. వాక్యంలో ఉంది కదా మాట, కొరింథీ మొదటి పత్రిక 11లో ఏమంటాడు? మనల్ని మనము తన్ను తాను పరీక్షించుకొనవలెను. అప్పుడు ఏమంటాడు? 11:28లో కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆ రీతిగా మనము పరీక్షించుకోవాలి. ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే అర్హత మనకుందా? లేకపోతే పశ్చాత్తాపడు, ఒప్పుకో, సరిచేసుకో, ఆయన శరీర రక్తాల్లో పాలు పొందు. అది దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు. ఆ పర్మిషన్ను మనము పొందాలి. అలా లేకుండా అయోగ్యంగా మనం పాలు పొందితే మన పరిస్థితులన్నీ తారుమారే. భయంకరమైనటువంటి పరిస్థితులు కింద ఉన్నాయన్నీ. ఆ తర్వాత చదువుకోండి. వాటి నుంచి మనం దూరం కావాలి అంటే పరీక్షించుకొని యోగ్యరీతిగా ప్రభు బలలో మనం చేవేస్తాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.